దీర్ఘకాలిక జబ్బులతో మంచాన పడ్డ మరియు దివ్యాంగులకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్కు రిజిస్టర్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందించాలని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక జబ్బులతో మంచాన పడ్డ మరియు దివ్యాంగులకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు రిజిస్టర్లు వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ డిఆర్ఓలకు బీసీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ నడవని స్థితిలో ఉన్న దివ్యాంగులు వారి ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం శరీరం సహకరించక రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. అటువంటి వారికి రిజిస్ట్రార్లు ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జన్ను గోవిందు, పడమట కోటేశ్వరరావు, చోడవరపు సుబ్రహ్మణ్యం, బబ్బు, బోయిన మురళి, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో మనం పొలాలు కానీ స్థలాలు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి బెడ్ రెస్ట్లో ఉన్నవాళ్ళు, దివ్యాంగులు, పెద్దవారు కాళ్ళు చేతులు తిరిగిపోయిన వాళ్ళు మంచం మీద ఉంటే వారికి రిజిస్టర్ ఆఫీస్ నుంచి సబ్ రిజిస్ట్రార్ గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. అది జీవో అనేది రిజిస్ట్రేషన్ పుట్టిన కాడి నుంచి ఉన్నది, ఇంటికి వచ్చి చేయాలనేది. అయితే కొంతకాలం నుంచి ఇంటికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయట్లా. పెద్ద వయసు వాళ్ళు, దివ్యాంగులు, బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి చేయాలి కదా. అది నేను జిల్లా రిజిస్ట్రార్ గారు అడగడం జరిగింది. వారేమంటారంటే రిజిస్ట్రేషన్ చేస్తే 2 నెలలు 3 నెలలు పడుతుంది, అలాగే వాళ్ళ ఇంట్లో నెట్ ఉండాలి, గవర్నమెంట్ చలానా కట్టాలి, డాక్టర్ సర్టిఫికేట్ ఉండాలన్నారు. అవన్నీ తీసుకుని వస్తారు కదండి. 2 నెలలు ఉంటే ఈలో మనిషి ఉండొచ్చు పోవచ్చు కదా అని జిల్లా రిజిస్ట్రార్ గారిని అడగడం జరిగింది. అలాగే సబ్ రిజిస్ట్రార్ 1 కూడా ఆయన్ని కూడా అడగడం జరిగింది. వారు కూడా అంబులెన్స్లో తెచ్చేసుకుంటే పేషెంట్లోనే ఉంటే అలా తెచ్చుకుంటే ఇక్కడ చేసేస్తాం అన్నారు. కానీ వీళ్ళైతే ఇంటికి వెళ్ళి చేసే పద్ధతి లేదు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఎందుకని అమలు చేయట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు. అయితే ఏంటంటే మరి ఈ జనాలు కూడా ఎవరో పట్టించుకుంటలా, దీన్ని ప్రైవేట్ అటెండెన్స్ అని కూడా అంటారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ప్రశాసన్ గౌ సప్తాహ్ గుడ్ గవర్నెన్స్